నాన్నగారు, అసలు ఏం జరిగింది? అధికార దర్పం ఎవరి మీద ప్రదర్శించారు? ఆ అభాగ్యుడు ఎవరు? గను, బాబా సర్వజ్ఞుడు. నేను చేసినది ఎంత తప్పో తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం మా ఇంటికొచ్చిన బిచ్చగాణ్ణి ఇంకా బిచ్చమడుగుతున్నాడనే కారణంతో పనివాడితో బయటికి గంటించాను. నా కోపాన్ని, అధికారాన్ని బిచ్చగాడి మీద ప్రదర్శించాను. బాబా దీని గురించే నన్ను హెచ్చరిస్తున్నారు. ఓహో, ఎక్కడో జరిగిన సంఘటన. అనునిత్యం మనకు బాబా సర్వజ్ఞుడని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అవును, బాబా మన రక్షకుడే కాదు, మనం తప్పు చేస్తే శిక్షించే తండ్రి కూడా. మన స్వభావాన్ని మారుస్తూ ఆ పరమాత్మకు చేరువయ్యే మార్గాన్ని బోధించే శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. అల్లా మాలిక్, అల్లా మాలిక్. అల్లా అచ్చా కరే. ఎంతటి అద్భుత సౌందర్యము! ఈమెను మరొక్కసారి చూడాలి. ఎంత సౌందర్యవతి! నానా, ఎందుకు కొట్టానో తెలుసా నానా? బాబా, నువ్వు సర్వాంతర్యామివి. నీకు తెలియనిదేమున్నది బాబా. నా మనసులో కలిగిన చంచలత్వమును నువ్వు గ్రహించావు. అవును నానా, నీ మనస్సు ఆ వనితను చూసి చెలించినది. బాబా, నీ పాదముల వద్ద ఉన్న నాకు ఇలాంటి చెడు ఆలోచనలు ఎందుకొస్తున్నాయి బాబా? నానా, నువ్వు మానవుడివి కదా. ప్రకృతి దృశ్యములను చూసినప్పుడు మనస్సు చెలిస్తుంది, అది సహజమే. నువ్వు చూసిన యువతి చాలా సౌందర్యవతి అనుకుంటున్నావు, కాని ఇలాంటి ఎన్నో సౌందర్యాలను సృష్టించిన ఆ పరమాత్ముడు ఎలాంటివాడో ఊహించు. అవును బాబా, నన్ను క్షమించు బాబా. నేను చెడుగా ఆలోచించాను. బయటకు కనిపించే సౌందర్యములకు వికృతములకు సంబంధం లేదయ్యా. అందులో ఉన్న ఆ సర్వేశ్వరుణ్ణి చూడు, ఆయన సృష్టి గురించి ఆలోచించు. ఈ విషయాలను నువ్వు అర్థం చేసుకుంటే నీ మనస్సు చాంచల్య స్థితిని పొందదు. భగవత్ సృష్టిని ఆనందించగలుగుతావు. ఇతర స్త్రీలను నీ తల్లులుగా, తోబుట్టువులుగా భావించు. అలాగే బాబా, మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. నానా, దేవాలయానికి వెళ్ళినప్పుడు బయట ఉన్న చిత్ర విచిత్రమైన శిల్పములను, వాటి సౌందర్యమును చూసి ఆగిపోతామా? లోనికి వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి దర్శించుకోము. అలాగే దేహమనే ఈ దేవాలయంలో బయట ఉన్న సౌందర్యాన్ని చూసి ఆగిపోకూడదు. లోనున్న ఆ పరమాత్ముణ్ణి దర్శించుకో. అల్లా మాలిక్. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుందన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాను. జై సాయినాథ్.